దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు పండగ అయిపోయిన 2 రోజులకి వెళ్ళినాము అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడెప్పుడో పిల్లలకి దసరా హాలిడే స్టార్ట్ అయినప్పటి నుండి ఫోన్లు చేస్తూనే ఉన్నది మా అవ్వ. 100 టైమ్స్ కంటే తక్కువ అస్సలే చేయలేదు. పండగ కంటే 10 రోజుల ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకేం ఇబ్బంది కాదు, బాధ కాదు. కానీ అక్కడ నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంటది. ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. ఎంతలా అంటే కనీసం యాప్స్ కూడా ఓపెన్ కానంతలా అన్నమాట. నువ్వు రాకపోయినా కనీసం పిల్లలనైనా పంపించు బిడ్డ అన్నది. అబ్బో, నా పిల్లలు చిన్నప్పుడైనా నన్ను వదిలిపెట్టున్నారు కానీ ఇప్పుడైతే అస్సలు ఉంటలేరు. ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, పండక్కి కూడా ఎవరిమి వెళ్ళలేదు. పండగ అయిపోయిన తర్వాత వెళ్ళినాము. మా అవ్వనైతే ఫోన్ చేసి ఒకటే ఏడ్చుడు, ఇంకా పిల్లలకి బడి స్టార్ట్ అయితే నువ్వు పిల్లలు తీసుకురావు, నువ్వు రావు అని. అయినా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మా దసరా హాలిడేస్ ఎలా కంప్లీట్ అవుతాయి? అది అసాధ్యం. కనీసం ఒక్కరోజైనా వాళ్ళతో గడిపితేనే వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. వెళ్ళేటప్పుడు వెంకట్రావుపల్లిలో ఫేమస్ మిర్చి బజ్జీ తీసుకెళ్లిన అవ్వ కోసము. మేము వెళ్ళేటప్పటికే చీకటి పడ్డది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు షాప్ కి వెళ్లి ఎగ్స్ తీసుకొచ్చి ఉడకబెట్టింది. కర్రీ వండడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తుంది కానీ కర్రీ మాత్రం వండదు. అవ్వ దగ్గర ఒకటే డైలాగ్ ఉంటది, నేను వండితే నీ పిల్లలు మెచ్చరు బిడ్డ అంటది, అంతే.